హే గాయ్స్, వెల్కమ్ టు సర్ఫింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మా రెసిపీ వచ్చేసి జున్ను అండి. ఫస్ట్ ఒక బౌల్లో 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. కట్ చేసి వేసుకున్న తర్వాత దాంట్లో జున్ను పౌడర్ ప్యాకెట్ దొరుకుతుందండి. ఇప్పుడు మనకి ఈ జున్ను దొరకలేనప్పుడు రియల్ జున్ను ఇప్పుడు ప్యాకెట్స్లో కూడా వస్తున్నాయండి. ఆ జున్ను తీసుకొని ఆ పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఏ లమ్స్ లేకుండా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తూ 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 అది ఒక పక్కన పెట్టి ఒక 1 కప్ ఆఫ్ జాగరీ తీసుకోవాలండి. బెల్లం తీసుకోవాలి. దాంట్లో కొంచెం షుగర్, ఒక 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని ఆ రెండు మిక్స్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలండి. బెల్లం కరిగేంత వరకు బాగా కలపాలండి. ఎందుకంటే షుగర్ కూడా వేసాం కాబట్టి మీ ఇష్టం అండి. బెల్లం వేసుకోవాలంటే బెల్లమే వేసుకోండి, షుగర్ వేసుకోవాలంటే షుగర్. మేమైతే 2 వేసామండి, స్వీట్ తింటాం కాబట్టి. సో అందులో కొంచెం మిరియాల పౌడర్, యాలక్కాయ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఈ పీసెస్ కట్ చేసి వేసుకోవాలండి, అలాగా చిన్నగా. పెద్ద పెద్ద ఒకేసారి యాలక్కాయ వేసేయకూడదని కొంచెం కట్ చేసేయాలి. మిరియాలు కూడా కొంచెం దంచుకొని కొంచెం పౌడర్లో కచ్చాపచ్చాగా వేసుకోండి, బాగుంటుంది అలాగైనా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక మీ ఇష్టం అండి, ప్యాన్ అయినా కడాయి అయినా ఏదైనా పెట్టుకొని దాంట్లో ఏమైనా వెయిట్కి లిఫ్ట్ అయ్యేలాగా అలా పెట్టుకొని సపోర్ట్ మీకు ఏమైనా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని అది ములిగేంత వరకు వేసుకోవాలండి. అది కనిపిస్తుంది కదండి సపోర్ట్ది, అది వాటర్ ములిగేంత వరకు వేసి దాంట్లో ఇది ఇప్పుడు ఈ జున్నిది పెట్టేసి ఇప్పుడు ఒక ప్లేట్ లాగా మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఆవిరి బయటకు వెళ్ళకుండా పైన మూత పెట్టేసుకోండి. ఇంకా దాని తర్వాత స్టవ్ ఒక 10 నిమిషాలు ఫుల్ మీద పెట్టుకోండి. పెద్ద స్టవ్ మీద ఒక 10 నిమిషాలేమో సిమ్లో పెట్టుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మూత తీసి చూస్తే అలాగా ఉంటుందండి. అందుకే మీకు అక్కడ గుచ్చి చూపించాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మీద నుంచి కింద దింపాక అలా ఉంటుందండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత అది ఎడ్జ్లో ఒకసారి అలాగ చేసిన తర్వాత అంటుకోకుండా ఇప్పుడు ప్లేట్లో అలా తిప్పి వేయాలండి. వేసిన తర్వాత మీ ఇష్టం అండి, ఎలా పీసెస్ కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. మేము క్రీమ్ లేని పాలు వాడతామండి. మీరు అందుకే ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ ప్యాకెట్ తీసుకొని చేసుకోండి ఇలాగా. మేమైతే క్రీమ్ లేని వాడతాం కాబట్టి కొంచెం వాటర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసిన తర్వాత టేస్ట్ చేసి చూస్తే చాలా బాగుంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి గైస్. చలో బాయ్ గైస్.